హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు మీ కొత్త ఫోన్లో వాట్సాప్ ఇన్స్టాల్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మీరు వాట్సాప్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. రీస్టోర్ ఆర్ ట్రాన్స్ఫర్ చాట్స్ అని కనిపిస్తాయి. సో ఫస్ట్ మనం రీస్టోర్ ఫ్రమ్ బ్యాకప్ అంటే ఏంటో చూద్దాం. రీస్టోర్ ఫ్రమ్ బ్యాకప్ అంటే మనం వాట్సాప్లో చాట్స్ని వీక్లీ ఆర్ మంత్లీ బ్యాకప్ చేస్తూ ఉంటాం. మీరు ఎప్పుడైతే వాట్సాప్ని లాస్ట్గా బ్యాకప్ చేశారో మళ్ళీ అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది చాట్స్ అన్నీ. సపోజ్ మీరు 2 డేస్ బ్యాకే బ్యాకప్ చేశారు మెసేజెస్ అన్నీ. ఈరోజు కొత్త ఫోన్లో ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు వాట్సాప్. సో మీరు ఈ 2 డేస్ డేటా అంతా లాస్ట్ అయిపోతారు ఈ ఆప్షన్ యూస్ చేస్తే. కొన్నిసార్లు మీ లాస్ట్ బ్యాకప్ వచ్చేసి 1 మంత్ ఆర్ 2 మంత్స్ ఉంటుంది. ఎందుకంటే స్టోరేజ్ ప్రాబ్లం వచ్చి బ్యాకప్ అయిపోతూ ఉంటుంది. సో ఈ ఆప్షన్ యూస్ చేసినట్టయితే మీకు 2 మంత్స్ డేటా మొత్తం పోతుంది. ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఓల్డ్ ఫోన్ ఆప్షన్ అంటే ఏంటో చూద్దాం. ఇది డైరెక్ట్ డివైస్ టు డివైస్ కనెక్షన్, మన బ్యాకప్ మీద డిపెండ్ కాదు. ఈ ఆప్షన్ మన వైఫై ప్లస్ క్యూఆర్ కోడ్ యూజ్ చేసి ఎంటైర్ చాట్ హిస్టరీని డైరెక్ట్ ఓల్డ్ ఫోన్ నుంచి న్యూ ఫోన్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఈ ఆప్షన్ వల్ల మనం లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ప్లస్ మోస్ట్ రీసెంట్ మెసేజెస్ని వితౌట్ యూజింగ్ బ్యాకప్ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ పాత ఫోన్ మీ దగ్గరే ఉండి ఆ ఫోన్ వర్క్ అవుతూ ఉంటే ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఓల్డ్ ఫోన్ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఓల్డ్ ఫోన్ ఆప్షన్ యూజ్ చేయబోతున్నాను. ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఓల్డ్ ఫోన్ ఆప్షన్ క్లిక్ చేసి కంటిన్యూ ప్రెస్ చేయండి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ చాట్ హిస్టరీ, కంటిన్యూ అని ప్రెస్ చేయండి. అలో వాట్సాప్ టు ఫైండ్ అండ్ కనెక్ట్ టు నియర్ బై డివైస్ అని వస్తుంది. 11 ప్రెస్ చేయండి. 11 ప్రెస్ చేశాక స్కాన్ క్యూఆర్ కోడ్ విత్ ఓల్డ్ ఫోన్స్ కెమెరా అని వస్తుంది. పాత ఫోన్ కెమెరాతో ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. మీరు పాత ఫోన్తో క్యూఆర్ స్కాన్ చేసినప్పుడు ట్రాన్స్ఫర్ చాట్ హిస్టరీ అని వస్తుంది. స్టార్ట్ అని క్లిక్ చేయండి. 11 క్లిక్ చేయండి. మీ పాత ఫోన్లో స్టే ఆన్ ది స్క్రీన్ అని వస్తుంది. మీరు వేరే ట్యాబ్స్ ఓపెన్ చేయొద్దు. కింద కనెక్టింగ్ అని వస్తుంది. మీ కొత్త ఫోన్లో చూసుకుంటే ఇన్విటేషన్ టు కనెక్ట్ అని వస్తుంది. మీ పాత ఫోన్ కంపెనీ పేరు కూడా వస్తుంది. యాక్సెప్ట్ అని క్లిక్ చేయండి. మీ పాత ఫోన్లో ట్రాన్స్ఫర్ చాట్ హిస్టరీ అని వస్తుంది. కింద ప్రిపేరింగ్ వస్తుంది. సో ప్రిపేరింగ్కి కొంచెం టైం తీసుకుంటుంది. సో ప్రిపేరింగ్ తర్వాత మళ్ళీ ఒకసారి మీ పాత ఫోన్తో క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. సో ఇప్పుడు పాత ఫోన్లో కనెక్టింగ్ అని వస్తుంది. డేటా ట్రాన్స్ఫర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పాత ఫోన్లో ఉన్న డేటా మొత్తం కొత్త ఫోన్లోకి వచ్చేసింది. కొత్త ఫోన్లో ట్రాన్స్ఫర్ కంప్లీటెడ్ అని వస్తుంది. సో నెక్స్ట్ అని క్లిక్ చేయండి. మీ నేమ్ ఇచ్చి నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సో ఫినిషింగ్ మొత్తం సెటప్ అయిపోతుంది. ఇప్పుడు కొత్త మొబైల్లో వాట్సాప్ ఓపెన్ చేసి చూసుకుంటే చాట్స్ అన్నీ అప్ టు డేట్ ఉంటాయి. డేటా అసలు లాస్ కాదు ఈ మెథడ్ యూస్ చేస్తే. ఇప్పుడు మీ ఓల్డ్ మొబైల్లో చూసుకుంటే యూ హ్యావ్ బీన్ లాగ్డ్ అవుట్ అని వస్తుంది. డేటా మొత్తం కొత్త ఫోన్లో ట్రాన్స్ఫర్ అయిపోయింది కాబట్టి పాత ఫోన్లో చాట్స్ మొత్తం డిలీట్ చేసేయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయినట్టు అనిపిస్తే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.